Namaste and welcome to episode 3 of Toronto to PS series. ఎపిసోడ్ 1లో టొరంటో నుండి క్యూబెక్ సిటీ వచ్చాం. ఎపిసోడ్ 2లో టొడర్సాక్లో వేల్ వాచింగ్ చేసి డే అండ్ మటానేలో చేసాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం మటానే నుండి పియర్స్ వెళ్తున్నాం. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కనుక మీరు మిస్ అయి ఉంటే వీడియో ఎండ్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. గుడ్ మార్నింగ్. ప్రజెంట్ టైం 9:15 అవుతుంది. నైట్ హోటల్కి రీచ్ అయ్యేటప్పటికి టైం అరౌండ్ 8:30 అయిందనమాట. ఇంకా తినేసి పడుకోవటం అయిపోయింది. ఈరోజు మార్నింగ్ లేచేటప్పటికి మొత్తం ఈ ఏరియా మొత్తం ఫాగ్. బేసిక్గా అయితే విజిబిలిటీ ఏం లేదు అసలు. సమ్మర్ కోసం ప్లాన్ చేసుకున్న ట్రిప్, బట్ ఏం చేయలేము ఇప్పుడు. ఇక్కడ నుండి ఒక 4.5 అవర్స్ డ్రైవ్లో పియర్స్ అనే ఏరియాకి వెళ్తున్నాం. అక్కడ సముద్రంలో ఒక పెద్ద రాక్, అంటే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉందన్నమాట. సో అక్కడికి లో టైడ్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ హోప్ మనం వెళ్ళే టైంకి లో టైడ్ ఉంటే బెటర్. ఈరోజే కవర్ చేసుకోవచ్చు అది. అండ్ అక్కడ వర్షం పడకుండా ఉంటే చాలు. సో ప్రజెంట్ టైం 12:10 అవుతుంది మధ్యాహ్నం. మేము హోటల్ నుండి ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 1.5 అవర్ అవుతుంది. మధ్యలో కాసేపు ఫాగ్ లేదనమాట, బట్ ఇప్పుడు చూసారంటే మళ్ళీ మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంది. సో పెద్దగా రికార్డ్ చేయడానికి కూడా ఏం కనపట్టలేదు. మధ్యలో ఇప్పుడే ఒక వాటర్ ఫాల్స్ కనపడితే దాని దగ్గర ఆగాము. ఇప్పుడే ట్రాష్ పారేద్దాం అని చెప్పి ఆగాము. ఇక్కడ ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్కి లుక్అవుట్స్ అన్నట్టుగా మంచిగా డెవలప్ చేసి పెట్టారనమాట. ఇక్కడ మంచిగా లేక్ ఒకటి ఉంది, మళ్ళీ రోడ్ కట్ సైడ్ రివర్ అనమాట. మళ్ళీ నాకు రైట్ సైడ్లోనేమో మంచిగా ఈ మౌంటైన్కి మొత్తం మంచి కలర్ఫుల్గా ట్రీస్ ఉన్నాయి. ఇంకా ఒక 3 అవర్స్ డ్రైవ్ ఉందన్నమాట, బట్ ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్కి ఒక లుక్అవుట్ ఉంది. సో అన్నీ చూస్తూ వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది మాకు, బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ లుక్అవుట్స్ మాత్రం. మళ్ళీ ఇక్కడ లంచ్ చేద్దామన్నా కానీ మంచిగా వీళ్ళు బెంచెస్ వేసి ఇంకా గజీబో టైప్లో బాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ప్రజెంట్ 2:30 టైం అయిందనమాట. మళ్ళీ ఇంకా ఇక్కడ నుండి ఒక 2.5 అవర్స్ డ్రైవ్ ఉంది. ఫైనల్గా ఫాగ్ క్లియర్ అయింది. అండ్ ఇక్కడ ఒక లుక్అవుట్ ఉందన్నమాట. ఈ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ఫాల్ కలర్స్తో. ఫైనల్గా డ్రోన్ ఫ్లై చేయడానికి కొంచెం కుదిరింది టైం. ఇక్కడ నుండి డ్రైవ్ ఇంకా 2.5 అవర్స్ ఉంది, బట్ మధ్యలో ఇంకెక్కడన్నా
ఇలాంటి లొకేషన్స్ కనపడితే మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. సో లెట్స్ గెట్ గోయింగ్. ఇప్పుడే గ్యాస్పే టౌన్ రీచ్ అయ్యాం. ఈ టౌన్ 1534లో కట్టడం జరిగింది అండ్ ఇది నార్త్ అమెరికాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సెటిల్మెంట్స్ అనమాట. ఈ ఏరియా కూడా ఇదే పెద్ద టౌన్. సో ఈ దరిదాపులో ఎవరికైనా ఏమన్నా కావాలంటే ఈ టౌన్కి రావాల్సిందే. మన డెస్టినేషన్ పియర్స్ ఇక్కడి నుండి ఇంకొక 1 hour డ్రైవ్ ఉంది. ఈరోజు సండే అండ్ దానికి తోడు ఈవినింగ్ అవుతుంది. మోస్ట్లీ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మన కార్లో పెట్రోల్ కూడా హాఫ్ ట్యాంక్ వస్తుంది. సో రిస్క్ తీసుకోవటం ఎందుకులే అని చెప్పి పెట్రోల్ కూడా ఈ టౌన్లోనే ఫిల్ చేసేసుకున్నాం. సో ఇప్పుడే ఈ పియర్స్ రాక్ దగ్గరికి వచ్చాము. ప్రజెంట్ టైం 5:45 అయింది. మధ్యలో చాలా లుక్అవుట్ పాయింట్స్లో ఆగుతూ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడే టైడ్ పెరగటం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ రాక్ దగ్గరికి వెళ్ళటం కష్టం ఈ టైంలో. ఇప్పుడు మనం వెళ్దామని ట్రై చేసినా కానీ కొంచెం దూరం వెళ్ళగానే టైడ్ పెరిగిపోతుంది. సో వెళ్ళి చిక్కుకోవటం అక్కడ ఇట్స్ నాట్ సేఫ్. సో ఈ ఐలాండ్లో చాలా బర్డ్స్ కాలనీస్ ఉన్నాయి. బట్ ఈ ఐలాండ్ కాకుండా మనకి ఇటు కనపడుతున్న ఐలాండ్ దీనికి వెళ్ళటానికి ఒక బోట్ రైడ్ తీసుకోవాలి. రేపు మార్నింగ్ 8:30కి మనకి అక్కడికి వెళ్ళటానికి బోట్ రైడ్ ఉందన్నమాట. సో ఆ ఐలాండ్లో ఆల్మోస్ట్ 11 బర్డ్ స్పీషీస్ ఉంటాయి. ఇప్పుడే ఆ రోడ్ నుండి వచ్చామన్నమాట ఈ టౌన్లోకి. సో ఇక్కడ చూస్తే కనుక ఈ చిన్న టౌన్ మొత్తం ఒక రోడ్డు చుట్టూనే ఉన్నాయి లైక్ హౌసెస్ అన్నీ. బట్ టౌన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. వీళ్ళు ఎలా ఉంటారో మరి. వింటర్స్లో అయితే ఇప్పుడు ఫాల్లోనే టెంపరేచర్ ఇలా ఉందంటే వింటర్స్లో ఎంత మైనస్లోకి వెళ్తుందో. సో ప్రజెంట్ టైం ఆల్మోస్ట్ 6 o'clock అవుతుంది. ఇప్పుడు ఇంకా ఈ టౌన్లో గిఫ్ట్ షాప్స్ అలా ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలాంటివి తీసుకున్నాం. ఇంకా డిన్నర్ కూడా చేసేసి డైరెక్ట్ ఇంకా హోటల్కి వెళ్ళి ఈరోజు నైట్ పడుకోవటమే. ఈరోజు ఇంకా వేరే ప్లాన్ ఏం లేదు. రేపు మార్నింగ్ మాత్రం తొందరగా లేచి మళ్ళీ టౌన్కి వచ్చేసి 8:30 లోపు ఫెర్రీ తీసుకోవాలి. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఇప్పుడే హోటల్కి రీచ్ అయ్యాం. ఇది మాకు $150 పర్ నైట్ పడింది. ఇది ఒక 2 bedroom షాలెట్ అండ్ రూమ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఈజీగా 4 members పర్ రూమ్ పడుకోవచ్చు. వైఫై మంచిగా ఉంది. సో ఇక్కడ నుండి వర్క్ ఏమైనా ఉంటే అది కూడా చేసుకోవచ్చు. ఈ హోటల్ ప్రాపర్టీ చాలా పెద్దదన్నమాట. రేపు మార్నింగ్ లేచాక ఈ హోటల్ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఇప్పుడు తినేసి ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేసి పడుకోవటమే. నేను మిమ్మల్ని రేపు మార్నింగ్ కలుస్తాను. గుడ్ మార్నింగ్. కనిపిస్తున్న ఈ బిల్డింగ్లోనే హోటల్, రిసెప్షన్ ఇంకా రెస్టారెంట్ ఉన్నాయి. ప్రాపర్టీ అయితే చాలా పెద్దది. ఇక్కడ కనిపిస్తుంది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. ఇక్కడ క్యాంపింగ్ స్పాట్స్ ఇంకా గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నాయి.
ఇంకా ఈ ప్రాపర్టీలోనే వరల్డ్ వార్ II టైం నాటి కార్స్ డిస్ప్లే ఉందన్నమాట. వెళ్ళేది చూద్దాం. ఈ ప్రాపర్టీ బేసిక్గా వరల్డ్ వార్ II కాలం నాటి ఫోర్ట్. వరల్డ్ వార్ II టైంలో జర్మనీ వాళ్ళు సబ్మరీన్స్తో అటాక్ చేస్తారేమో అని ఓషన్ మీద ఒక కన్నేసి ఉంచడానికి ఈ ఏరియాలో చాలా ఫోర్ట్స్ కట్టడం జరిగింది. వాటిలో ఇది కూడా ఒక ఫోర్ట్. కనిపిస్తున్న ఈ కార్స్ వార్లో కెనడియన్ ఫోర్సెస్ యూజ్ చేసినవి. ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఓవరాల్ డిస్ప్లే అయితే బాగుంది. ఇక్కడ స్టే చేయటం వల్ల కొంచెం హిస్టరీ కూడా తెలిసి వచ్చింది, విచ్ ఈజ్ నైస్. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనకి పియర్స్లో 8:30కి బోట్ రైడ్ ఉందన్నమాట. అండ్ పియర్స్ టౌన్ ఇక్కడ నుండి 35 minutes డ్రైవ్. సో ఫాస్ట్గా అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. ఫైనల్గా బోట్ దగ్గరికి వచ్చాము. ఈ బోట్ రైడ్ పర్ పర్సన్ $50 ఛార్జ్ చేశారు మాకు. సో ప్రజెంట్ టైం 9:15 అవుతుంది అనమాట. ఇప్పుడే బోట్ ఎక్కాము. ఇక్కడ నుండి ఒక 1.5 hour ట్రిప్ ఉందన్నమాట. వీళ్ళు ఈ రాక్ చుట్టూ, ఈ పియర్స్ రాక్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఇక్కడ నుండి నెక్స్ట్ బోనవెంచర్ ఐలాండ్కి తీసుకెళ్తారు. ఇంకా ఐలాండ్ చుట్టూ కూడా ఒక రౌండ్ వేసి అక్కడ పెంగ్విన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ బర్డ్ కాలనీస్ ఉన్నాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి ఫైనల్గా ఐలాండ్లో డ్రాప్ చేస్తారు మనల్ని. మళ్ళీ ఐలాండ్ నుండి మనకి రిటర్న్ 3:30 వరకు 3 బోట్స్ ఉన్నాయి. సో మ్యాక్స్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫినిష్ చేసుకొని 12:30 బోట్స్కి మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా చూద్దాం. లెట్స్ గో. సో ఈ పైన ఈ క్లిఫ్ కనపడుతుంది కదా, నిన్న ఈవినింగ్ మనం అక్కడికే వెళ్ళాం అనమాట. ఆ పై నుండి ఆ పియర్స్ రాక్ చూసాము నిన్న ఈవినింగ్. ఈ టైంలో కూడా మార్నింగ్ టైంలో మనకి టైం ఎక్కువ లేకపోవటం వల్ల పియర్స్ రాక్ దగ్గరికి కింద నడుచుకుంటూ వెళ్ళడానికి కుదరలేదు. సో రిటర్న్ వచ్చిన తర్వాత టైడ్ని పట్టి చూద్దాము. లో టైడ్ ఉంటే కనుక మళ్ళీ నడుచుకుంటూ ఆ పియర్స్ రాక్ దగ్గరికి వెళ్దాము. క్యూబెక్ ప్రొవిన్స్లోనే వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈ పియర్స్ రాక్. 1534లో ఫస్ట్ కాలనిస్ట్ కెనడా వచ్చినప్పుడు ఈ పియర్స్ రాక్కి 3 arches ఉన్నట్టు రిపోర్ట్ చేశాడు. బట్ 1760లో ఇంకొక ఎక్స్ప్లోరర్ వచ్చినప్పుడు 2 arches మిగిలి ఉన్నట్టు డ్రాయింగ్ గీసాడనమాట. స్టార్మ్స్ వల్ల 1845లో సెకండ్ ఆర్చ్ కూడా పడిపోయింది. ఇంకా ఇప్పుడు మిగిలి ఉన్నది ఒకే ఒక ఆర్చ్. దూరం నుండి చూస్తే ఇదొక షిప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాక్ ఫార్మేషన్ 400 million years బ్యాక్ అయింది. ఈ లైమ్స్టోన్ రాక్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ న్యాచురల్ ఆర్చెస్. బోనవెంచర్ ఐలాండ్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఇప్పుడే ఐలాండ్ డాక్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఈ బర్డ్స్ని రికార్డ్ చేస్తుంటే సడన్గా సీల్ బయటకు వచ్చింది. మనం ఇంకా బోట్ కూడా దిగలేదు, అప్పుడే సీల్ చూసాం. సో ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. ఇదే ఇంకా మన క్యూబెక్ ట్రిప్కి లాస్ట్ డెస్టినేషన్. ఈ ఐలాండ్లో మనం హైకింగ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ హైకింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఇంకా ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.